గుడ్ మార్నింగ్ మ్యాగజైన్ స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఇలా అయితే విద్యా వ్యవస్థ నాశనం, బోధనేతర సిబ్బందికి ప్రిన్సిపల్స్గా పదోన్నతుల, మోటార్ సైకిల్ నడపడం వచ్చిన విమానం నడిపిస్తారా, రాష్ట్ర ప్రభుత్వ తీర్పుపై మండిపడ్డ హైకోర్టు, జీవో 76 జారీ చేసిన అధికారిని జైలుకు పంపాలి, ఏప్రిల్ 1న హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశం, పదోన్నతులపై సింగిల్ జడ్జి ఉత్తర్వులు సస్పెన్షన్. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బోధనేతర సిబ్బంది, లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. విద్యా వ్యవస్థను నాశనం చేసేలాంటి చర్య ఆత్మహత్య సదృశ్యమైన ఘాటుగా వ్యాఖ్యానించింది. బోధన సామర్థ్యం లేని వారిని విద్యా సంస్థలకు అధిపతులుగా నియమిస్తే వాటి తలరాత ఏమవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తోందంటూ ఆగ్రహం ప్రకటించింది. లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్ లాంటి బోధనేతర సిబ్బందిని కళాశాల ప్రిన్సిపల్స్గా నియమిస్తే సిలబస్ గురించి వారికి ఏం అవగాహన ఉంటుంది, ఏ లెక్చరర్ ఏ సబ్జెక్ట్ చెప్తున్నారు వారికి ఎలా తెలుస్తుందని నిలదీసింది. 2021 డిసెంబర్ 8న జీవో 76 జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ అప్పటి ముఖ్య కార్యదర్శిని జైలుకు పంపాలని ఘాటుగా వ్యాఖ్యానించింది. విద్యా ప్రమాణాలను దెబ్బతీసేలా ఉన్న ఈ జీవో మరే ఇతర కారణాలతోనూ ఇచ్చినట్టు ప్రాథమికంగా కనిపిస్తోందని తెలిపింది. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఏప్రిల్ 1న కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 197 మంది లెక్చరర్లకు ప్రిన్సిపల్స్గా పదోన్నతి కల్పిస్తూ ఇంటర్ విద్యా కమిషనర్ ఈ నెల 15న జారీ చేసిన ప్రొసీడింగ్స్ను సస్పెండ్ చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఈ నెల 18న ఇచ్చిన ఉత్తర్వులు ధర్మాసనం సస్పెండ్ చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 1కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జి నరేందర్, జస్టిస్ ఎస్ హరినాథ్తో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మేనన్లోడికి అత్యున్నతాధికారి నజరానా, ద్రవిడ వర్సిటీలో బోధనేతర పోస్టులను బోధనగా మార్పు, ఉన్నత విద్యామండలి కీలక అధికారి సహకారం, యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన, విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలే కాలరాశారు. వర్సిటీ విభాగాలపై ఒత్తిడి తెచ్చి బోధనేతర సిబ్బందిని అధ్యాపకులుగా మార్చారు. దీనికి ఉన్నత విద్యామండలిలోని ఓ కీలక వ్యక్తి సహకారం అందించారు. అప్పటికే అత్యున్నతాధికారి బినామీ పేర్లతో విశాఖలో భారీగా ఎస్ఐని భూములు కొనుగోలు చేసినట్టు ఆరోపణలని చిత్తూరు జిల్లాలోని ద్రవిడ విశ్వవిద్యాలయంలో ద్రవిడ సాహిత్యం కోసం ప్రచురణ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో అత్యున్నతాధికారి మేనల్లుడితో సహా 11 మంది బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. ఆయన మేనల్లుడు సహాయ డైరెక్టర్ హోదాలో ఉన్నారు. వాస్తవంగా వీరు ద్రవిడ భాష పుస్తకాల ముద్రణ చేపట్టాలి. మేనల్లుడికి లబ్ధి చేకూర్చేందుకు ఆయా బోధనేతర పోస్టులను బోధనలోకి మార్చేందుకు అత్యున్నతాధికారి తన అధికారాన్ని వినియోగించారు. దీంతో డైరెక్టర్ పోస్టును ప్రొఫెసర్గా, డిప్యూటీ డైరెక్టర్ను అసోసియేట్ ప్రొఫెసర్గా, ఎడిటోరియల్ సహాయకులు, సహాయ డైరెక్టర్లు, సహాయ ఎడిటర్ పోస్టులు సహాయ ఆచార్యులుగా మార్పు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చేసింది. ఉమ్మడి ఏపీలో 1999లో ఇచ్చిన ఉత్తర్వులు 208 ప్రకారం సహాయ ఆచార్యుల భర్తీకి దేశవ్యాప్తంగా ప్రకటించి నియామక ప్రక్రియ చేపట్టాలి. యూజీసీ మార్గదర్శకాల ప్రకారం బోధనేతర పోస్టులు బోధనలోకి మార్చకూడదని ఉమ్మడి ఏపీలోని అన్ని విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యామండలికి 2007 మార్చి 23 ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ రెండింటికి విరుద్ధంగా ద్రవిడ వర్సిటీలో బోధనేతర పోస్టులను బోధన విభాగంలోకి మార్చారు. దీన్ని ఆడిట్ విభాగం మొదట తప్పుపట్టింది. ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన తర్వాత ఆడిట్ విభాగానికి అభ్యంతరం ఏంటంటూ అత్యున్నతాధికారి ప్రశ్నించడంతో అభ్యంతరాలు తొలగిపోయాయంటూ ఇది అసలు కుంభకోణం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. లేకపోతే రైతు కూలీలకు రిజర్వేషన్ కల్పించాలి, రాజకీయ పార్టీలను అన్నదాతలు నిలదీయాలి, వ్యవసాయం అంటరాని వృత్తిగా మారిపోయింది, చట్టసభల్లో కర్షకులకు ప్రాతినిధ్యం లేదు, విశ్రాంత సీజీఐ జస్టిస్ ఎన్వి రమణ వ్యాఖ్యలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయ వ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. లేని పక్షంలో కొన్ని సంపన్న కుటుంబాలకు చెందిన వ్యక్తుల ఆధిపత్యంలోని ఆ వ్యవస్థలు ఉండిపోయి రైతాంగానికి న్యాయం లభించదు. దీన్ని సాధించుకోవడానికి అన్నదాతలో రాజకీయ చైతన్యం రావాలి. ఇందుకోసం రైతు సంఘాలు పోరాడాలి. తమకు ఏం చేయబోతున్నారని రాజకీయ పార్టీలు రైతాంగం నిలదీయాల్సిన సందర్భం వచ్చాయి అని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అభిప్రాయపడ్డారు. కృష్ణా జిల్లా వీరవల్లిలో కృష్ణా మిల్క్ యూనియన్, విజయ డైరీ కొత్తగా నిర్మించిన కామధేను యూనిట్ గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పాల సంఘాల ప్రతినిధులు రైతులతో నిర్వహించిన సమావేశంలో జస్టిస్ రమణ మాట్లాడుతూ రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి అన్నం పెడుతున్న రైతు గుర్తింపు లేదు. ఈ ఆధునిక యుగంలో పారిశ్రామికీకరణ పెరిగాక వ్యవసాయం అంటరాని వృత్తిగా మారింది. అధికారంలో ఉన్న పార్టీలు కానీ ప్రతిపక్షాలు కానీ దేశంలోని కోట్ల మంది రైతుల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టడం లేదని ఆయన అన్నారు. దేశంలో వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా గుర్తించలేదని, చట్ట ప్రకారం అవసరమైన రక్షణ లేదని అన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. నీ పేరు బయటకు వస్తుందని సిబిఐ దర్యాప్తు వద్దన్నావా, ఎన్నికలప్పుడే చిన్నాన్న గుర్తుకొచ్చారా, అన్నగా అండనివ్వకుండా కేసులు పెట్టిస్తున్నావా, హంతకులకే టికెట్ ఇచ్చి ఓటేయమంటున్నావు. జగన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన వివేకా కుమార్తె సునీత, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణ కోర్టు దాఖలు చేసిన పిటిషన్ ఎందుకు ఉపసంహరించుకున్నావు, నీ పేరు బయటకు వస్తుందని భయపడ్డావా అని సీఎం జగన్ వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. నాన్న తర్వాత అంతటి వారైన చిన్నాన్న వివేకానంద రెడ్డి 5 ఏళ్ల తర్వాత ఎన్నికలప్పుడే గుర్తొచ్చారా, వివేకం చిన్నాన్న అంటున్నావు, బంధుత్వానికి అర్థం తెలుసా నీకు, నీ మామను ముద్దుగా మామ అని పిలుస్తావుగా, నాన్న తర్వాత నాన్న లాంటి చిన్నాన్న చనిపోతే కుట్రను తేల్చాల్సిన నువ్వు నాపైనే కేసులు పెట్టించడం ఎంతవరకు న్యాయం అని నిలదీశారు. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ల విచారణ సందర్భంగా గురువారం హైకోర్టుకు వచ్చిన సునీతారెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారన్నట్టు వార్తని హైలైట్ చేశారు.
అలాగే సాక్షి వచ్చేటప్పటికి చీకటి యుద్ధాన్ని ఎదుర్కొందాం నంద్యాల బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్. సెల్ ఫోన్ ఉన్న ప్రతి కార్యకర్త ఓ ఎడిటర్ ఓ ఛానల్ ఓనర్. సోషల్ మీడియా ద్వారా ఎల్లో మీడియాను ఏకేద్దాం. పొత్తులు జిత్తులు ఎత్తులతో మళ్లీ మోసం చేసేందుకు వస్తున్న చంద్రబాబు 77 ఏళ్ల స్వతంత్ర దేశంలో ఎవరూ చేయని మార్పులు మనం చేసాం. 2014 ఎన్నికల మేనిఫెస్టోని ఒక్క హామీనైనా చంద్రబాబు నెరవేర్చారా? ప్రతి గ్రామంలో మనం చేసిన అభివృద్ధి కళ్ళెదిరే కనిపిస్తుంది. పిల్లల భవిష్యత్తుకి దారి చూపాం. వైద్య రంగంలో సమూల మార్పులు తెచ్చాం. సామాజిక న్యాయం విషయంలో సువర్ణాధ్యాయాన్ని లిఖించాం. రాష్ట్రం రూపురేఖలు మార్చేందుకు మనమంతా సిద్ధమవుదాం. ఓటుతో మన తలరాతను మనమే రాసుకుందాం అంటూ మేనిఫెస్టో అంటే ఎన్నికల తర్వాత చెత్తబొట్లో వేసే సంస్కృతి చంద్రబాబుది. మనం మాట చెప్తే బైబుల్, ఖురాన్, భగవద్గీతగా భావించి 99% హామీలు అమలు చేసి చూపించాం. ఈ మార్పుల్లో 10% దాకా లేదా 5% అయినా చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో తీసుకొచ్చారా? మనం చేసిన దాంట్లో కనీసం 5% చంద్రబాబు చేసుంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఎల్లో మీడియా ఆయన మనుషులు మా బాబుకు ఒకటి కాదు 10 రంగాల్లో నోబెల్ ప్రైజులు, 4 ఆస్కార్లు, మెగ్సెస్ అవార్డులు ఇవ్వాలనేవారు. యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు ఇద్దరు కలిసి వచ్చి చంద్రబాబుకు సెలవు కప్పాలని ప్రచారం చేసేవారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పేదల తలరాతలు మార్చే ఎన్నికలు ఇవి. ఒక్క గ్రామంలోనే 1391 మందికి 48 కోట్ల మేర లబ్ధి, 93% మందికి మన ప్రభుత్వ పథకాలందే. ఇన్ని సంక్షేమ పథకాలను చంద్రబాబు ఎందుకు అమలు చేయలేదు? 14 ఏళ్ళు సీఎంగా ఉండి ఈ చిన్నపిల్లాడు చేసినంత మేలు ఎందుకు చేయలేకపోయారు అంటూ జగన్ నిలదీశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఎండల మంటలే. ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా చోట్ల 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు అదనంగా నమోదు. ఎల్నినో ప్రభావం జూన్ వరకు ఉంటుందని వాతావరణ శాఖ అంచనాలు. వచ్చే 2 నెలల పాటు బానుడి బగబగలు తప్పవంటున్న నిపుణులు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. మరోవైపు నిఘా పెంచండి, అక్రమ మద్యం, గంజాయిపై ఉక్కుపాదం మోపండి, వీటిని సరఫరా చేసే వారిని గుర్తించి పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయండి. ఆపరేషన్ పరివర్తన ద్వారా గంజాయి సాగును నియంత్రించి ప్రత్యామ్నాయం చూపాలి. అధికారులకు సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి ఆదేశం. రాష్ట్రాల అక్రమ మద్యం, గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణా విక్రయదారులపై ఉక్కుపాదం మోపాలని ఎక్సైజ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసు అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో సీఎస్ సమీక్ష నిర్వహించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే కూటమిలో వేరు కుంపట్లు. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి సీనియర్ నాయకులు. హిందూపురం ఎంపీగా పరిపూర్ణానంద స్వామి పోటీ. రాప్తాడు బరిలో నిలిచేందుకు వరదాపురం సూరి సన్నాహాలు. కదిరిలో కూటమికి దూరంగా విష్ణువర్ధన్ రెడ్డి వర్గం. ధర్మవరంలో సత్యకుమార్కు పరిటాల శ్రీరామ్కు మధ్య దూరం. పుట్టపర్తిలో కనిపించని గ్లాసు కమలం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వాళ్లలో వచ్చినటువంటి గొడవల్ని హైలైట్ చేస్తున్నారు. తూర్పులో తలకిందులు అంటూ మరొక వార్తను కూడా హైలైట్ చేశారు. ఇందులో పిఠాపురంలో ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ నెల 30న ప్రచారం కూడా ప్రారంభిస్తామని చెప్పుకున్నారు. ఆయనకు మద్దతు ఇచ్చేది లేదని టీడీపీ ఇన్ఛార్జి ఎస్వీఎస్ఆర్ వర్మ తర్వాత మాట మార్చి 1,00,000 ఓట్ల మెజార్టీ గెలిపించి బాధ్యత తీసుకుంటానని ప్రకటించడంతో పార్టీ నేతలను విస్మయానికి గురి చేసి తదనంతరం పిఠాపురంలో తన కాదని నిర్ణయం తీసుకోవద్దని హెచ్చరికలతో తెలుగు తమ్ముడు దూరమై మరో వర్గంగా విడిపోయారు. ఇలా ఉమ్మడి జిల్లాలో అనేక చోట్ల టీడీపీ 3 ముక్కలైపోవడంతో పార్టీలో నిస్తేజం ఆవరించిందంటూ వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కూటమిలో వేరు కొంపట్లు అంటూ స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి సీనియర్లు అన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేశారు. వాస్తవంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీల మధ్యన చిచ్చు పెట్టేటటువంటి వార్తలు సాక్షి వడ్డిస్తోంది. వాళ్ళ తిరుగుబాట్లు అన్నటువంటి కొన్ని జరుగుతున్నాయి. కానీ హైలైట్ చేసి ఎక్కువగా ఫోకస్ చేయడం వెనకాల ఖచ్చితంగా పొలిటికల్ ఉద్దేశం స్పష్టంగా కనబడుతుంది. అయితే కాపులను విస్మరించిన బీజేపీకి గుణపాఠం చెప్తాం. కాపు ఐక్యవేదిక బహిరంగ లేఖ విడుదల. రాష్ట్రంలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి తదితర కాపు ఉపకులాలను పూర్తిగా విస్మరించిన బీజేపీకి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కాపు ఐక్యవేదిక పిలుపునిచ్చింది. 6 ఎంపీ 10 ఎమ్మెల్యే సీట్లో ఒక్కటి కూడా కాపులకు ఇవ్వలేదని మండిపడింది. పురంధేశ్వరి, చంద్రబాబు కలిసి కాపులకు చేసిన అన్యాయంపై ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినట్టు వెల్లడించింది. ఈ మేరకు బహిరంగ లేఖ విడుదల చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వినాశకాలే విపరీతాలే. పనిగట్టుకుని రామోజీ దుష్ప్రచారం. రాష్ట్రంలో 13 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు. ఎకహోమా టైర్స్ కంపెనీలో మహిళలకు ఉపాధి అంటూ ఈనాడులోనే కథనం. ఆదిత్య బిర్లా గార్మెంట్స్ వంటి పెద్ద పరిశ్రమలు వచ్చిన రాయన్ రామోజీ. అమర్ రాజా ఇక్కడే ఉన్న వక్రపు రాతలు అంటూ ఒకటి. ఇకపోతే ఇద్దరికి నో టికెట్. బీజేపీ నుంచి అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పాంగి రాజారావు. టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై పెరుగుతున్న అసంతృప్తి. ఇటీవలే అబ్రహం ఫైర్. అదే రూట్లో దొన్ను ద్వారా తాడోపేడో తేల్చుకునేందుకు విజయవాడకు దొన్ను ద్వారా. అరకు అభ్యర్థిగా దొన్ను ద్వారా పేరును మొదట్లోనే ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడు టికెట్ బీజేపీ కేటాయించడంపై ఆగ్రహం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పచ్చ పార్టీ ప్రలోభాలు అంటూ డబ్బులు ఎరవేసి ప్రత్యర్థి పార్టీల నేతల కొనుగోళ్లు. గ్రామస్థాయి నేతలకు 5 లక్షల నుంచి 10 లక్షలు. చోటా నేతకు 1,00,000 నుంచి 2 లక్షలు. పార్టీలో చేరిన వారికి 10,000 చొప్పున చెల్లింపులు. మండల స్థాయి ప్రజాప్రతినిధులకు 25 లక్షల నుంచి 30 లక్షల వరకు ఆఫర్. అద్దంకి, పర్చూరు, రేపల్లెలోనూ టీడీపీ ప్రలోభాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కొంటది కదా, కొనట్లేదా? లేకపోతే వాళ్ళు కొంటున్నారన్నటువంటిదే రాసుకొచ్చారా? ఎందుకంటే వీళ్ళు అదే పని చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే గోదావరి జిల్లాల్లో జనసేన వాళ్ళు ఎందుకు వస్తున్నారు?
అట్లాంటి ప్రలోభాల వల్లనే కదా. కాబట్టి ఎదుటోళ్ల లోపాలని ఎత్తి చూపెట్టుకోవడం అన్నటువంటిది వీళ్ళిద్దరూ చేస్తుండేటటువంటి వ్యవహారం. లేకపోతే క్యూట్ దరఖాస్తుల గడువు పొడిగింపు 31 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం. దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి యూజీ కోర్సుల ప్రవేశాలకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ దరఖాస్తు గడువు ఈ నెల 31 వరకు పొడిగించారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ద్వారా దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు, డీమ్డ్ టు బి వర్సిటీల్లో యూజీ కోర్సులో ప్రవేశాలు పొందొచ్చు. ఏప్రిల్ 2-3 తేదీల్లో దరఖాస్తులో సవరణ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మే 15 నుంచి 31 వరకు ప్రవేశ పరీక్షలకు షెడ్యూల్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. మే 2వ వారంలో అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎన్టీఏ సూచించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి ఓరి దేవుడా అంటూ జగన్ నోట వివేక హత్య మాట, చంపించింది ఎవరో ఎప్పుడో తేల్చేసింది సిబిఐ. అవినాష్ రెడ్డి పాత్రపై స్పష్టత, గుండెపోటు కథ అల్లింది ఆయన, రాజకీయంగా వాడుకున్న జగన్ అయినా కలియుగం కథలు, నిందితుడిని పక్కన పెట్టుకుని కబుర్లు అంటూ ఒకటి. అట్లాగే వివేకాన్ని ఎవరు చంపారో జగన్కి తెలుసు అంటూ చంపించిన వాళ్ళతోనే తిరుగుతున్నారు. నిందితుడిని పక్కన పెట్టుకుని ఓటు అడుగుతున్నారు. భాస్కర్ రెడ్డి అవినాష్ చంపించారని హంతకుడే చెప్తున్నా నమ్మరా. జగన్ భారతి వారిని రక్షిస్తున్నారు. 5 ఏళ్ల క్రితం వివేక హత్యను రాజకీయంగా వాడుకున్నారు. సిబిఐ అడిగి మళ్ళీ వద్దన్నారు. నేడు మళ్ళీ సానుభూతి యత్నం. హంతకులకు జగన్కు ఓటేయొద్దు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించండి ప్రజలకు వివేక కుమార్తె సునీత విజ్ఞప్తి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే ఒక సంచలనం ఏంటంటే చంద్రబాబు గారు ఒక పక్కన జగనే మర్డర్ చేయించాడు అని చెప్తుంటే అవినాష్ మర్డర్ చేశాడు, మర్డర్ చేసిన వాడిని కాపాడుతున్నారు అని సునీత చెప్తుంది. అది తేడా ఇక్కడ. గొడ్డలు వేటు వేసి రంగనాచి కబుర్లు అంటూ టోటల్గా నిన్న నేను చెప్పాను, వివేక హత్య కేసే తెలుగుదేశానికి ఓట్లు రప్పించాలన్నటువంటిది ప్రస్తుతం. అంటే ఒక ఎమోషన్నే ఓట్లు, ఎందుకంటే పాజిటివ్గా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు పోటీగా చంద్రబాబు నాయుడు ఇస్తారు అని జనం పెద్దగా నమ్మట్లేదు. కాబట్టి ఇప్పుడు దానికంటే ఒక ఎమోషన్, ఈ ప్రభుత్వం దుర్మార్గం చేస్తుంది, హింస చేస్తుంది, అరాచకం చేస్తుంది, ఇంతకుముందు కూడా వీళ్ళ అరాచకవాదులే అని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఓట్లు అడిగేటందుకోసం తెలుగుదేశం అనుకూల మీడియా రంగంలోకి దిగింది అన్నటువంటిది నేను ప్రస్తావించాను. అదే ఇప్పుడు చంద్రబాబు గారి స్పీచ్లో కానీ వీటిలో కానీ కనబడుతోంది. లేకపోతే ఏమిటా ఉత్తర్వులు, ముఖ్య కార్యదర్శిని జైలుకు పంపాలి, ప్రిన్సిపల్గా బోధనేతర సిబ్బంది అన్నటువంటి వార్త వీళ్ళు హైలైట్ చేశారు. తమ్ముడు చెప్పాడని అక్రమాధికారికి అన్నయ్య మేలు అంటూ మరొక వార్త రాసుకొచ్చారు. ఇకపోతే అప్రూవర్కి ఆ హక్కు ఉంటుంది, నిందితుల బెయిల్ రద్దు కోరవచ్చు, దస్తగిరి పిటిషన్ తిరస్కరించలేని తెలంగాణ హైకోర్టు స్పష్టీకరణ, అవినాష్ బెయిల్ రద్దుపై విచారణ 4వ తేదీకి వాయిదా, కౌంటర్ దాఖలకు ఆదేశాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలా లేదా అన్నటువంటి దాని మీద తెలంగాణ హైకోర్టు విచారించబోతోంది. లేకపోతే అసలు కుంభకోణం ఈడీదే, బీజేపీ కోసం బలవంత పోసుల రాకెట్, శరత్ 55 కోట్లతో బెయిల్గా ఉన్నాడు, బీజేపీకి బాండ్లు ముట్టాకే బెయిల్ వచ్చింది, రాజకీయ కుట్రతో నన్ను అరెస్ట్ చేశారు, నలుగురు చెప్తే సీఎంను అరెస్ట్ చేస్తారా, నన్ను ఇరికించి ఆపును లేకుండా చేద్దామని ప్లాన్, ఈడీ కోర్టులో కేజ్రీవాల్ స్వయంగా వాదనలు, ఏప్రిల్ 1 వరకు ఈడీ కస్టడీలోని సీఎం, జైలు నుంచి పాలనను అడ్డుకోలేమన్న హైకోర్టు, కేజ్రీవాల్పై రాష్ట్రపతి తేల్చుకోవాలని స్పష్టీకరణ అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. ఇక్కడ తెలుగుదేశంతో అనుకూలంగా వ్యవహరిస్తూనే బీజేపీని దెబ్బ కొట్టడానికి జరిగే కుట్రల్లో ఇదొక సాక్ష్యం. మొన్న చంద్రబాబు గారికి సంబంధించినటువంటి వార్తలు ఏ కోణంలో రాసుకొచ్చారు, అదంతా జగనే దుర్మార్గం చేశాడు, చంద్రబాబు గొప్పవాడు అన్నట్టు. ఇప్పుడు కేజ్రీవాల్ చెడ్డవాడని రాయాలి కదా మరి, కానీ ఇక్కడ కేజ్రీవాల్ మంచివాడే, మోడీ చెడ్డవాడే అని చూపించాలన్నటువంటిది తెలుగుదేశంకి సంబంధించిన మీడియా చేస్తున్నటువంటి ప్రయత్నం. తద్వారా బీజేపీకి ఒక పక్కన వెన్నుపోటు వాళ్ళ పత్రికల ద్వారా నడుస్తుంది. అది చంద్రబాబుకి తెలిసినా, లేకపోతే వీళ్ళు సహజ సిద్ధంగా వామపక్ష భావజాలికి జర్నలిస్టులు, యాజమాన్యాలు, లేదా తెలుగుదేశం క్షేమం కోరుతూ భారతీయ జనతా పార్టీ ద్వారా ప్రయోజనం చేకూరాలు తప్పించి భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకతను మాత్రం పెంచాలన్నటువంటి కుట్ర కోణంలో నుంచి నడుస్తుంది అన్నటువంటిది ఇక్కడ తేలాల్సి ఉంది. లేకపోతే నిందితుల బెయిల్ రద్దు కోరే హక్కు అప్రూవర్కు ఉందంటూ దస్తగిరి కోర్టులో ఇచ్చినటువంటి అంశం కూడా మరొకసారి ఫుల్ పేజీ స్టోరీ కూడా పెట్టుకొచ్చారు, ఫుల్ వార్త కూడా 3 కాలమ్స్ వార్త కూడా రాసుకొచ్చారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.